సింహాచలంలో చందనోత్సవం. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థించేసరికి స్వామి గరుత్మంతుడి మీద వస్తూ అయ్యో తన భక్తుడు ఎక్కడ నలిగిపోతాడో అని అక్కడి నుంచి దూకేసేట ఏకంగా. దూకేసి అప్పుడు ఆ కొండని తీసేసి ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు స్వామికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమైతే అప్పుడు స్వామి మా చిన్నాన్నని సంహరించడానికి ఒక అవతారం ఎత్తావు, మా నాన్నగారిని సంహరించడానికి ఒక అవతారం ఎత్తావు, కానీ ఆ రెండు రూపాలు కలిపి చూడాలని అనిపిస్తోంది స్వామి అని వేడుకున్నట్టు ప్రహ్లాదుడు. అప్పుడు స్వామి ఆ రెండు రూపాలతో కలిసి ఆ కొండపైన వెలిసాడు, ఆ ఇందాకటి కొండపైన. చివరికి స్వామి అక్కడ వెలిసాడు. ఆ ఆలయాన్ని ప్రహ్లాదుడు కట్టించాడు. అందుకే ఇప్పటికి కూడా మీరు ఆ గర్భాలయం ప్రాంతాన్ని ప్రహ్లాద మండపం అని పిలుస్తారు. రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి నేను ఈ కొండపైన ఇదిగో ఈ స్వరూపంలో ఉన్నాను, నన్ను మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞించాడు. అప్పుడు స్వామి ఒక ఆదేశం ఇచ్చాట. ఏమిటంటే నన్ను ఇలాగా చందనంతో కప్పి ఉంచండి, ఉంచి ప్రతి సంవత్సరము ఈరోజే ఈ రకంగానే తీయండి, తీస్తే నా నిజరూప దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తాను అని చెప్పాట. ఆ ఒక్కరోజు మాత్రం అదంతా తీసి స్వామి నిజరూప దర్శనాన్ని మనకిస్తాడు. దాన్నే అక్షయ తృతీయ చందనోత్సవం అని పిలుస్తారు. అది చందనోత్సవం వెనకాలన్న కథ.